రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరి ఆలియాస్ అల్లూరి శ్రీనివాస్ శ్రీవర్షిని ప్రేమ వ్యవహారానికి తెరపడింది. వారిద్దరూ ఇవాళ తెల్లవారుజామున పెళ్లి చేసుకున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం గుడిలో తాళి కట్టి లేడీ అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇంకో కొత్త రచ్చ కొనసాగుతోంది. అఘోరిపై తాజాగా ఒక యువతి సంచలన ఆరోపణలు చేసింది. అఘోరితో తనకు ఇప్పటికే పెళ్లయిందని, అయినా ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మీడియా ముందు వాపోయింది. జనవరి 1న తనను పెళ్లి చేసుకుంటే కేవలం 12 రోజుల వ్యవధిలోనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, దీనిపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే జనవరి 1న ఆమెను పెళ్లి చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ లేడీ అఘోరి స్పష్టం చేసింది. ओम नमः संभवाय च मयोभवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च ओम वायाय स्वाहा प्रजवाय स्वाहा बीजाय स्वाहा कृतवे स्वाहा वशवे स्वाहा वर्ते स्वाहा मदाय स्वाहा मुग्धाय स्वाहा शृण्वे स्वाहा निवे स्वाहा आदित्याय स्वाहा विष्णुवे स्वाहा హైదరాబాద్ లోని అమ్మవారి గుడిలో జరిగిన ఘటన తరువాత అఘోరి నగ్నంగా సంచరిస్తూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తన కారులో సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ అనేక గుడులను ప్రదేశాలను చుట్టి గణనీయంగా పేరుగాంచింది. అయితే అనేక ప్రదేశాల్లో తనకు అడ్డు వచ్చిన వారిని నిలువరించేందుకు పెట్రోల్ పోసుకోవడం, మహిళల ముందు కూడా నగ్నంగా సంచరించడం వంటివి చేయడంతో అఘోరీలు ఇలా కూడా ఉంటారా అనే విధంగా జనం మాట్లాడుకోవడం ప్రారంభించారు. హిందూ మత వ్యాప్తికి అఘోరీ నుంచి ప్రయత్నం చేస్తుందని చెప్పుకున్న వారు కూడా ఇలా అమ్మాయిల విషయంలో ఆరోపణలు ఎదుర్కోవడంపై మండిపడుతున్నారు. కొద్ది రోజులు ఉండడానికి అవకాశం ఇచ్చిన హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయినే తీసుకెళ్లడం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంపై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఘోరి చేసే పనుల వల్ల ఏ ఇంటి అమ్మాయి అయినా ఆ కుటుంబం సమాజంలో ఎదుర్కొనే నగుబాటుకు అనే కారణం అవుతాడని విమర్శిస్తున్నారు. పెళ్లి చేసుకోవడం పక్కన పెడితే ప్రతిరోజు మీడియాలో కనిపించి ఆ అమ్మాయి సోదరుని, ఆ కుటుంబాన్ని గురించి చర్చించడంపై ఆ కుటుంబం ఎంత మదన పడుతోందో ఒకసారి ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో అమ్మాయి తనను జనవరి 1న పెళ్లి చేసుకున్నాడని, కేవలం 12 రోజుల వ్యవధిలోనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తనను మోసం చేయడమేందని తాజాగా ఆరోపణలు చేసింది. అఘోరి మరో అమ్మాయిని ఇలా మోసం చేయకుండా ఉండేందుకే తాను బయటకు వచ్చి మాట్లాడుతున్నానని వాపోయింది. హిందూ ధర్మం పేరుతో అఘోరి చేస్తున్న చర్యలపై హిందూ సమాజం కూడా మండిపడుతోంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హిందూ మతం కోసం, ధర్మం కోసం అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నప్పటికీ కేవలం అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ మాత్రమే ప్రతిరోజు ఏదో ఒక మీడియా సంస్థకు లేదా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడంపై కూడా నిజమైన హిందూ భక్తులు మండిపడుతున్నారు. అతను ఏనాడు సనాతన ధర్మం దారిలో నడవలేదని, కేవలం మీడియాలో కనిపించాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని ఆరోపణలు చేసినా నేను పట్టించుకోనని అన్ని ప్రశ్నలకు సమాధానంగా అంటూ లేడీ అఘోరి ఆలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఇవాళ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఓవైపు మరో మహిళ లేడీ అఘోరిపై ఆరోపణలు చేస్తూనే ఉంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. च नमः सुताय सुदसेनाय च नमो दुन्दुव्याय च अनन्याय च ओम नमः संभवाय च मयोभवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च
ओम वायाय स्वाहा प्रजवाय स्वाहा बीजाय स्वाहा कृतवे स्वाहा वशवे स्वाहा वर्ते स्वाहा मदाय स्वाहा मुग्धाय स्वाहा शृण्वे स्वाहा निवे स्वाहा आदित्याय स्वाहा विष्णुवे स्वाहा आयुर्जे कल्पताम्